నిన్న చెప్పినట్టుగానే శ్రీ గురువు గారికి మనం ఏమీ ఇవ్వలేము, ఇచ్చినాన్ని పుచ్చుకోవాలి. కానీ మన కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన విధంగా ఇంకోటి ఏమిటనేటట్టయితే వారిని మనకి ప్రసాదించినటువంటి వారి తల్లిదండ్రులకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వారిని మనం స్మరించేటట్టయితే వారు నిత్య స్మరణీయులు మనకి ఎప్పుడు కూడా. ఆ నిత్య స్మరణీయులు కాబట్టి వారిని మనం తలుచుకుంటే మనకి గురువు గారికి మనం కృతజ్ఞత అర్పించినట్టే అని చెప్పి మేము అనుకుంటున్నాం. వారి జ్ఞాపికగా శ్రీ చాగంటి సుందర శివరావు గారు, శ్రీమతి సుశీలమ్మ గారి జ్ఞాపికగా మనం క్రితం సంవత్సరం శ్రీ చాగంటి విద్యా పురస్కారాలు అని చెప్పి మొదలుపెట్టాము. కింద సంవత్సరం ఒక మెడిసిన్ చదువుతున్నటువంటి అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఒక గురువుగారు చెప్తుంటారు, వేదం చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా కనపడేటట్టయితే సాష్టాంగ దండ ప్రమాణం చెయ్యండి అని చెప్పేసి. అంటే వేదానికి ఆయన ఎంత విలువ ఇస్తున్నారో మనం వేదం చదువుకున్న వాళ్ళకి ఎంత విలువ ఇవ్వాలన్నది ఆయన ఒక్క మాట ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే గురువు గారు ఎంతోమంది వేద పండితులకి సత్కారం చేశారు, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ గురు పూజ ఫంక్షన్ అవుతుంది. నార్మల్గా మనం అందరూ గురు పూజకి వెళ్ళి గురువు గారికి గురు పూజ చేయించుకుంటారేమో అనుకుంటారు, కానీ ఎప్పుడు ఈనాడు ఇంతవరకు ఆయన గురు పూజ అనేది ఆయన ఎప్పుడూ చేసుకోలేదు. ఒక వేద పండితులు, ముఖ్యమైన గొప్ప వేద పండితులు తీసుకొచ్చి వారికి సన్మానం చేసి సత్కారం చేసి ఆయన సంతోషిస్తారు తప్ప ఆయన ఎప్పుడూ కూడా సత్కారం ఎప్పుడు స్వీకరించలేదు ఇంతవరకును. ఈరోజు మన చాగంటి పురస్కారాలకి ఒక శృంగేరి దగ్గర ఒక పల్లెటూరులో వేదం నేర్చుకుంటున్నటువంటి శ్రీ శివరామ శర్మ గారు, వారి తల్లిదండ్రులు నిన్న గురువు గారు చెప్పినట్టుగా 7వ సంవత్సరంలోనే ఉపనయనం జరిపించి ఒక గురువు గారి వేటలో పడ్డారు. వేటలో పడేటట్టయితే వారి గురుగారు విశ్వనాథ శంకర భట్ అనే గురువు గారి దగ్గర తీసుకెళ్తే ఆ గురువు గారు అన్నారట, నేను అమ్మవారిని అడిగి ఈ కుర్రవాడికి వేదం వస్తుందా లేదా, వేదంలో సరిగా పనిచేస్తాడా లేదా అని నేను అమ్మవారిని అడిగి, అంటే లలితా ఉపాసకుడు వారి స్వామివారు, వారిని అడిగి చెప్తాను, చెప్పిన తర్వాత మీరు తీసుకోవద్దు కానీ చెప్పారు. తర్వాత అదేవిధంగా ఒక వారం రోజుల తర్వాత ఈ తండ్రి గారికి, అంటే వెంకట్రావు గారు కాకుండా వెంకట్రావు గారికి ఫోన్ చేసి అమ్మవారు ఈ కుర్రవాడికి వేదం వచ్చి శుభ్రంగా సంప్రాప్తం అవుతుందని చెప్పి అర్జీ ఇచ్చారు. అంటే తీసుకొచ్చి జాయిన్ చేయండి అన్నారు. 7 సంవత్సరాల 3 నెలల వయసులో కుర్రవాడిని గురువు గారికి అప్పచెప్పి గొప్ప ఆ వారి తాలూకు సంస్కారానికి, వారి తాలూకు మన వేద విజయంలో ఉన్నటువంటి అనురక్తికి మనం వారికి శిరస వందనాలు చేస్తున్నాం అన్నమాట. ఆ వేద విద్యార్థి మన అదృష్టవశాత్తు శృంగేరి నుంచి మన ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఆ వేద విద్యార్థిని వేదిక మీదకి వచ్చి ఆశీర్వదించగా కోరుతున్నాను. మన శుభరాజు గారు వారి వేద విద్యార్థి గారిని తీసుకురండి. అదేవిధంగా వారి తల్లి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు డిగ్రీ ప్రైవేట్గా చదివారు. తర్వాత ఆయనకి విధి వైఖరించే వల్ల దృష్టి లోపం కలిగి అయినా కూడా కుంగిపోకుండా కొన్నాళ్ళు బియ్యం ప్రైవేట్గా చదువుకొని కొన్నాళ్ళు వినాయక వ్యాపారం చేశారు. అంటే ఆయన చెప్తున్నారు, ఆయన సంస్కారం ఏంటంటే నాకే ఆశ్చర్యవేసింది. తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకున్నట్ట. అలాగే తన కాళ్ళ మీద తను నిలబడగాలనే ఉద్దేశంతో బీఈడీ చేసి రేపు ఈ డిఎస్సిలో ఒక బహుశా టీచర్ ఉద్యోగం వచ్చేటట్టయితే నేను నా కాలం అనేది నేను నిలబడగలుగుతాను సార్, నిలబడగలిగి నేను నలుగురికి ఉపయోగపడేటువంటి అవకాశం నాకు భగవంతుడు ఇస్తానేమో అని చెప్పేసి కోరుతున్నానని చెప్పేసి అన్నారు. ఆయన ఎంతో శ్రమపడి 5 రోజుల నుంచి ప్రసంగాలకి వస్తూనే ఉన్నారు. ఎక్కడో వెనకాల ఎక్కడ కూర్చొని ప్రసంగాలు విని వెళ్తున్నారు. శ్రీ సత్యనారాయణ గారి వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. భగవంతుడు నిజమైతే వల్ల లోపం కలిగినా కృంగిపోకుండా గురువు గారి అనేది అత్యంత విశ్వాసంతో, గురువు గారు అత్యంత భక్తితోటి గురువు గారి దర్శనార్థం కాకినాడ వెళ్ళాడు. అతను చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి ఇప్పుడు మా ఇంటికి కూడా వచ్చేసారు గురువు గారు సీరియల్ కావాలంటే అని చెప్పేసి. ఎలా పట్టుకున్నాడో నాకే అర్థం కాదు, పట్టుకొని వచ్చారు. అది అంతచేత ఈ సంవత్సరం శ్రీ చాగంటి విద్యా పురస్కారానికి మీరిద్దరూ అర్హులని చెప్పి మేము అందరూ భావించి వారికి ఆ గురువు గారు అనుమతితో పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ముందు అతను ఒకరోజు రాత్రి 10 గంటలకి నేను ఉపన్యాసం చెప్పి కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికీ మా ఇంటి బాల్కనీలో నిల్చుని ఉన్నాడు. ఎలా వచ్చావా, అంత దూరం నుంచి కాకినాడ తెలియదు, మా ఇల్లు తెలియదు, ఈ చీకట్లో వెతుక్కుంటూ ఎలా వచ్చావని
నాతో ఉన్నాయని అప్పచెప్పాను. రాత్రి జాగ్రత్తగా చూసి మర్నాడు తీసుకురండి అయ్యప్ప స్వామి గుడికి అక్కడ మాట్లాడతానని. మర్నాడు మళ్ళీ వచ్చాక అడిగేది. వస్తే నేను అడిగి ఎలా తిరుగుతారు మీరు ఇవన్నీ కష్టం కదా, కళ్ళున్న మాకే అడ్రస్ కనుక్కోవడం కష్టం, మీకు ఎలా సాధ్యం అవుతుంది? నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఆయన చాలా అలవోకగా అన్నాడు, నేను బయలుదేరే ముందు అడుగు తీసి అడుగు వేసే ముందు బాలకృష్ణుడిని ప్రార్థన చేస్తానండి, నా చెయ్యి పట్టుకుని నన్ను తీసుకెళ్ళని, మీరు నమ్మండి నన్ను కృష్ణ భగవానుడు చూపిస్తాడు. నేను నిజంగా తెల్లబోయాను, నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. ముందుగా వారందరికీ శర్మ గారిని ఆశీర్వాదం చేయవలసింది, వేదాశీర్వాదం చేయవలసిందిగా కోరుకున్నాం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు ఆనో దివో బృహదః పర్వతాదా సరస్వతీ యజదాగन्तు యజ్ఞం హవం దేవీ జుషాణా కృతాజీ శక్మానో వాచముషతి శృణోతు బృహస్పతే జుషస్వనో హవ్యాని విశ్వదేవ్యా రాస్వరత్నాని దాసుషే ఏవా పిత్రే విశ్వదేవాయ వృష్ణే యజ్ఞేర్ఘేమ నమసా హవిర్భిః బృహస్పతే సుప్రజావీరవంతో వయగ్గుస్యామపథయోరయీణాం బృహస్పతే అధిగతర్యో అరుహాద్యమద్విభాతిక్రతుమజ్జనేషు యద్దేదయచ్చవసద్ద ప్రజానత తస్మాసద్రవిణంధే చిత్రం ఆనో మిత్రావరుణా కృతైర్గవ్యోతిముక్షతం మధ్వారజాగం సుక్రతో ప్రభాహవాసి శ్రుతం జీవసేన ఆనో గవ్యోతిముక్షతం కృతేన ఆనోచనే శ్రవగతం యువానా శ్రుతం మే మిత్రావరుణా హవేమ అగ్నిం వః పూర్వ్యం గిరా దేవమీడేవ సూనాం సపర్యంతః పురప్రియం మిత్రం నక్షేత్ర సాధసం మక్షూదేవవతో రథః శూరో వా మృత్సు కాశచితు దేవానాం యజిన్మనో యక్షత్యభీతయజ్వనో భవతు న యజమానరిష్యత న సున్వాన న దేవయో అసదత్ర సువీర్యముదద్యదా స్వశ్వియం న కిష్టం కర్మణా న సన్న ప్రయోషన్న యోషతి ఉపక్షిరంతి సంధవో మయో భవజీశానం చ యక్ష్యమాణం